చిన్నమావయ్య తీసుకోండి. మధుబాబు హారతి తీసుకోండి. పెద్దయ్య, ఈరోజు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ సరస్వతీదేవి కటాక్షం మీకెప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఏదో ఒకటి చేసి లక్ష్మి ఫోన్ తీసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ కైనా క్వశ్చన్ పేపర్ షేర్ చేయాలి. ఆల్ ది బెస్ట్ లక్ష్మి. థ్యాంక్స్ అన్నయ్య. మ్యాడీ, నీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. పెద్దయ్య, ఎగ్జామ్ కి టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. అలాగే. రండి రండి, అందరూ టిఫిన్ చేద్దురు గాని. రండి. మధుబాబు, మీ హాల్ టికెట్ పెట్టుకున్నారు కదా? పెట్టుకున్నాను, పద వెళ్దాం. లక్ష్మి, అమ్మగారు నన్ను పిలుస్తున్నారేంటి? ఏమో నాకేం తెలుసు. చెప్పండి అమ్మగారు. నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, ఏమనుకోకుండా కొంచెం కాఫీ కలిపేవా? భలే దానివే అత్తయ్య, ఎగ్జామ్ రాయడానికి టైం అవుతుంటే కాఫీ అడుగుతున్నావు. నువ్వే పెట్టుకుని తాగొచ్చు కదా. పర్వాలేదు మధుబాబు, అమ్మగారు నోరు తెరిచి నన్ను కాఫీ అడిగారు. మీరు బండి దగ్గర ఉండండి, నా చిటికలో వచ్చేస్తాను. ఏ సుధీర్, ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అయ్యా? ప్రిపేర్ అవ్వడం కాదు, అసలు ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియట్లేదు. నాకైతే ఏం చదివినా బుర్రకెక్కట్లేదురా. నేనేం చదవలేదే స్వప్న, నేను నీ మీద ఆధారపడున్నాను. నువ్వు బాగా రాస్తే నేను రాసినట్టే. అసలు మనం ఒకే రూమ్ లో ఉంటామో వేరు వేరు రూమ్ లో ఉంటామో ముందు చూడాలి. ఏంటి త్రిష, ఇంకా మన ప్లాన్ అమలు కావట్లేదు? డోంట్ వరీ సీనియర్, మన ప్లాన్ లో ప్రియంవద గారు ఇన్వాల్వ్ అయ్యారు అంటేనే మనం ప్లాన్ గురించి మర్చిపోవచ్చు. అంటే ఏం లేదు సీనియర్, లక్ష్మి మీద కోపం మీకు గ్రామంలో ఉంది, నాకు కిలోల్లో ఉంది. కానీ ప్రియంవద గారికి మాత్రం టన్నుల్లో ఉంది. సో లక్ష్మిని ఇబ్బంది పెట్టే ప్లాన్ ఏదైనా ప్రియంవద గారు అస్సలు నెగ్లెక్ట్ చేయరు. ఏం జరిగినా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందే జరగాలి త్రిష. వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే మనం ఏం చేయలేం. ఇంకో 1 అవరే టైం ఉంది ఎగ్జామ్కి. కంగారు పడకండి సీనియర్, మన ప్లాన్ పక్కాగా సక్సెస్ అవుతుంది. సత్యం. సీనియర్, మన ప్లాన్ సక్సెస్. నాకు కూడా వచ్చింది. త్రిషా, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. క్యారీ ఆన్. ఇదిగోండి అమ్మగారు. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. నానే మీకు థ్యాంక్స్ చెప్పాలి అమ్మగారు. సీటికి మాటికి నన్ను కసురుకునే మీరు మొదటిసారి కాఫీ తీసుకురమ్మని అడిగారు. ఇది నాను మీ నుండి ఊహించలేదు. సరే అమ్మగారు, మధుబాబు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తాను. కొత్త ఫోన్ ఎప్పుడు తీసుకున్నావు లక్ష్మి? ఇది మధుబాబు గిఫ్ట్గా ఇచ్చారమ్మగారు. నేను వెళ్తాను. మ్యాడీ గిఫ్ట్గా ఇచ్చిన ఫోనే ఇవాళ నీకు శాపంగానో నాకు వరంగానో మారబోతుంది లక్ష్మి.
ప్రియంవద టిఫిన్ చేద్దుగాన్రా. ఆ, కాఫీ తాగుతున్నాను వదిన. కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ, తర్వాత తింటాను. సరే. కాసేపటి తర్వాత ఎలాగో లక్ష్మి గురించి గుడ్ న్యూస్ వస్తుంది. అది వినగానే నా కడుపు చల్లబడుతుంది. అప్పుడు తింటాను. ఈ క్వశ్చన్ పేపర్ ఎవరు లీక్ చేశారో గానీ వాళ్ళు నిజంగా దేవుళ్ళరా. రేయ్, ఈ క్వశ్చన్ పేపర్ని ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ మనకు పంపించింది మాత్రం మన శ్రీలక్ష్మిరా. ఎస్, నీ వల్లే లేట్ అయిపోయింది. ఎగ్జామ్ టైంలో కూడా ఇలా చేస్తే అలా చెప్పు. నా వల్ల ఏం లేట్ అవ్వలేదు మధుబాబు. ప్రియంవద అమ్మగారే ఎప్పుడూ లేంది ఈ రోజు నాకు పనుల మీద పనులు చెప్పారు. ఆఖరికి నా చేత్తో పెట్టిన కాఫీ ముట్టుకొని ఆవిడ ఈరోజు నన్నే కాఫీ పెట్టుకుని తీసుకురమ్మన్నారు. నువ్వెన్నైనా చెప్తావు. నీకేంటి, నువ్వు చదువులో టాపర్వి, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని. నేను ఇప్పుడు వెళ్ళి త్రిషాని అడుక్కోవాలి. సింధుజాక్షి, గోపాల్, తాతయ్య, గుర్తుంది కదా? మీరు తిన్నాక ఆసుపత్రికి బయలుదేరదాం. నీకేదైనా పనుంటే చూసుకో బాబు. సింధుజాక్షిని హాస్పిటల్కి మేం తీసుకుని వెళ్తాం. చెప్పు, చూస్తావేంటి చెప్పు. పెద్దయ్యా, ఇప్పుడు సడన్గా హాస్పిటల్కి ఎందుకు చెప్పండి? ఊరెళ్ళాక నేను మా అమ్మ దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఏంటల్లుడు గారు అలా అంటున్నారు? అందరూ ట్రీట్మెంట్ కోసం పల్లెటూరు నుంచి పట్నం వస్తుంటే మీరు మాత్రం పట్నం నుంచి పల్లెటూరు తీసుకెళ్లి చూపిస్తానంటున్నారు. అవునల్లుడు గారు, సింధుజాక్షి డెలివరీ కోసం పుట్టింట్లోనే ఉంటుంది కాబట్టి మొదటి నుంచి ఇక్కడ చూపించడమే మంచిది అల్లుడు గారు. నీకేదైనా పనుంటే చూసుకో గోపి. సింధుజాక్షిని హాస్పిటల్కి మేం తీసుకెళ్తాం. అబే, నాకేం పర్లేదండి, నేను వస్తాను. సరే. మరి కాసేపట్లో లక్ష్మి మ్యాడీ కాలేజ్లోకి ఎంటర్ అయిపోతారు. ఇప్పటికే లక్ష్మి ఫోన్ నుండి కాలేజ్ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ క్వశ్చన్ పేపర్ లీక్ గురించి తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రిన్సిపల్ సార్ కూడా తెలిసిపోయే ఉంటుంది. ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ సార్, సార్ సార్ సార్, ఘోరం జరిగిపోయింది సార్. ఏం ఘోరం జరిగిందయ్యా? మరి కాసేపట్లో జరగబోయే ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు లీక్ అయింది సార్. వాట్? త్రిషా, క్వశ్చన్ పేపర్ నీకొద్దా?